మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. కోడిపందాన్ని దగ్గరగా చూడాలంటే ఆ స్టేజీ దగ్గరికి వెళ్లాల్సిందే. ఆ కోడిపుంజులు కొట్టుకునే దగ్గరగా ఉంటేనే అది మరింత ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా పాసుల సిస్టమ్ పెట్టారు, ట్యాగులు ఇస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం బరిలో ఉన్నాం. దాంతోపాటుగా బౌన్సర్లు, కొత్తగా బౌన్సర్లు ఆడవడం మొదలైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా లోపలికి దగ్గరికి వెళ్ళిపోవాలి, దగ్గర కూర్చోవాలి అన్నట్టు ఉండటంతో కొంత ట్యాగ్ సిస్టమ్ని నిర్వాహకులు పెట్టారు. వారికి తెలిసిన వారికి పుంజులు తీసుకొచ్చే వరకు మాత్రమే వీరు లోపలికి అనుమతిస్తున్నారనే చెప్పుకోవచ్చు. బౌన్సర్లు సుమారుగా 10 నుండి 15 మంది బౌన్సర్లు ప్రతి పందెం బరి వద్ద కూడా ఉండి ఇక్కడ దీనికి సంబంధించి సెక్యూరిటీ కానీ లేకపోతే పాస్ పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఆ పాస్ ఉన్న వారిని విఐపి, వివిఐపి, ఇప్పుడు వివిఐపి ఉంటే మీరు చూస్తే కనుక కుడి చేతి వైపు చూస్తే అక్కడ కూలర్లు పెట్టి ఇబ్బంది లేకుండా మొత్తం పందెం అంతా క్లియర్గా కనపడేలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు, స్టేజీలాగా ఏర్పాటు చేశారు. ఎడమ చేతి పక్కన కూడా ఇంచుమించుగా అదేవిధంగా అక్కడ కూడా స్టేజీలాగా ఎత్తైన సుమారుగా 5 అడుగుల ఎత్తులో స్టేజీ ఏర్పాటు చేశారు. అంటే మనం ఎంట్రీలో వచ్చిన రైట్ లెఫ్ట్ కూడా స్టేజీల మీద చూడొచ్చు. ఆడవాళ్ళు కూడా అదే స్థాయిలో వచ్చారు. మహిళలు కూడా కోడి పందాలు చూడడానికి అంతే ఉత్సాహంగా వచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం పందెం బరికి సంబంధించిన స్టేజీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వారు ఏ విధంగా మనల్ని ఇది చేస్తారనేది, ఎందుకంటే పాస్ ఉన్నవారు మాత్రం ఇప్పటికే లోనికి పంపిస్తున్నామని చెప్తున్నారు. మరి ఎంతవరకు వారు పంపిస్తే మీరు చూస్తే కనుక పాస్ చింపి ఆ హ్యాండ్కి ఆ ట్యాగ్ లాగా వేస్తున్నారు. ఆ ట్యాగ్ ఉన్నవారు మాత్రమే ఆ స్టేజీ దగ్గరికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఆ స్టేజీ దగ్గర ఉంటే కొంత దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే పూర్తిగా బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదలు దగ్గరికి వెళ్ళి చూడడం కుదరదా? లేదు సార్, బయట లోపలికి వెళ్ళడానికి ఎందుకని? పాస్ ఉండాలి సార్. పాస్ అంటే పాస్ ఉండాలండి, పాస్ లేకుండా వెళ్ళడం కుదరదు. ఎవరిని లోపల పంపించినా లేదండి, ఎవరు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఓన్లీ ట్యాగ్ ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు, లేదా ఆ కోడిపుంజికి సంబంధించి నిర్వాహకులను మాత్రమే లోపలికి పంపించే పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా ఇటువంటి బౌన్సర్లు ప్రతి పందెం బరి వద్ద 10 నుండి 20 మంది ఇక్కడ ఉండి అత్యంత జాగ్రత్తగా ఎటువంటి గొడవలు జరగకుండా ఆ లోనికి బయటికి వచ్చే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రికమెండేషన్లు కూడా ఏమీ పనిచేయట్లేదు. కేవలం నిర్వాహకులు ఎవరికైతే పాస్ ఇచ్చారో ఆ పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపించే పరిస్థితులు ఉన్నాయని చెప్తారు. పాసులో కూడా రకాలు ఉన్నాయి, విఐపి, వివిఐపి. మరలా మహిళలకి ప్రత్యేకంగా పాసులు ఏర్పాటు చేశారు. ఓన్లీ ఈ ట్యాగ్లు ఎవరి దగ్గర ఉన్నాయో వారిని మాత్రమే ఆ పందెం బరి వద్దకు పంపించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, నారాయణపురం నుండి.